హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ కిచెన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు చేయబోయే రెసిపీ సాల్మాన్ ఫిష్ ఫ్రై. అరబిక్ కంట్రీలో ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో పదండి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సాల్ట్, బ్లాక్ పెప్పర్, పాప్రికా పౌడర్, లెమన్ జ్యూస్, లెమన్, పార్స్లీ, మస్టర్డ్ సాస్, వెజిటేబుల్ గీ. మనకు కావలసిన క్వాంటిటీలో చేప ముక్కలను తీసుకుని వీటిని వాటర్లో వేసి అందులో సాల్ట్, వెనిగర్ ఈ మూడింటిని కలిపి నీట్గా కడుక్కోవాలి. ఇలా కడిగిన చేపలని చెమ్మ లేకుండా ఒక క్లీనెక్స్ ద్వారా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం ద్వారా మనం వేసే మసాలా చేప ముక్కలకి బాగా పట్టి టేస్ట్ అనేది బాగా రావడం జరుగుతుంది. ఈ విధంగా చేపలని శుభ్రపరిచిన తర్వాత ఫ్రెండ్స్, నేను ఇందులో 2 కేజీల చేపలని తీసుకోవడం జరిగింది. 2 కేజీలకి సరిపడ మసాలా 2 స్పూన్ల బ్లాక్ పెప్పర్, 3 స్పూన్ల పాప్రికా పౌడర్, 2 నిమ్మకాయలు ఇందులో వాడడం జరిగింది, తగినంత సాల్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్నారు కదా, సాల్ట్, బ్లాక్ పెప్పర్, పాప్రికా పౌడర్ని పలుచగా ఈ విధంగా పైన చల్లుకోవాలి. ఈ విధంగా చల్లిన తర్వాత లాస్ట్లో నిమ్మరసం పిండి వీటిని చేత్తో మసాజ్ లాగా చేయాలి. వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే విధంగా చేత్తో స్మూత్గా మసాజ్ లాగా చేయాలి. ఇలా చేయడం ద్వారా చేప ముక్కలకి మసాలా అన్నది బాగా చేపలకి పట్టడం జరుగుతుంది. అన్ని ముక్కలకి ఇదే విధంగా మసాజ్ లాగా చేయాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 1 సైడ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, సెకండ్ సైడ్ కూడా ఇదే విధంగా చేప ముక్కలకి ముందు ఎలాగైతే మనం మసాలాలు కలుపుకున్నామో అదే విధంగా సేమ్ ప్రాసెస్లో మసాలాలు అన్నది కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేప ముక్కలకి బాగా కలపడం ద్వారా చేప ముక్క అనేది టేస్ట్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ చేపలని ఒక ప్లేట్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఇందులో బటర్ కానీ వెజిటేబుల్ గీ కానీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వేడైన తర్వాత చేప ముక్కల్ని ఇందులో సన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. సన్న మంట మీద ఫ్రై చేసుకోవడం ద్వారా చేప ముక్కలు మంచిగా ఫ్రై అవ్వడమే కాకుండా మంచి కలర్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చేపలని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. ఇలా పల్టీ చేసుకుని 2 పక్కల కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ రావాలి. మినిమం 10 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్. వన్ సైడ్ ఫ్రై కావాలంటే. సెకండ్ సైడ్ కూడా సేమ్ 10 మినిట్స్ అటు పడుతుంది. సన్న మంట అనేది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే చేప ముక్క అనేది బాగా ఫ్రై అవ్వడం జరుగుతుంది. ఆయిల్ అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్, మీరు నార్మల్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఏమంటే బటర్ అయితే కొద్దిగా టేస్ట్ బాగా వస్తుంది ఫిష్ అనేది. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ కలర్ రావాలి ఫ్రెండ్స్ చేపల ఎప్పుడు కూడా. ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఇందులో నిమ్మకాయని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక స్లైస్ లాగా కట్ చేసుకొని ఈ విధంగా నిమ్మకాయలని ఈ విధంగా స్లైస్లా కట్ చేసుకొని నీట్గా డెకరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు తెలిసిన కంటే నేను చేస్తున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ అనేది చేసుకొని మీకు నచ్చిన విధంగా మీరు ప్రజెంటేషన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను డెకరేట్ చేసిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నచ్చిందో లేదన్నది, బాగుందో బాగాలేదన్నది కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని మాత్రం లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్.
తప్పకుండా చేసి వీడియో మాత్రం మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మస్టర్డ్ సాస్ ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. మీరు కనుక ట్రై చేస్తే ఇది ఎలా ఉందనేది కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా బగ్దునస్ని పైన డెకరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బగ్దునస్ అరబీలో బగ్దునస్ అంటారు, దీన్ని ఇంగ్లీష్లో పార్సిలీ కూడా అంటారు. సైడ్లో సమ్మాక్ అనేది లైట్గా చల్లుకోవాలి ఈ విధంగా. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.